my channel, Sriram Kick here. సో ఓకే. మొత్తానికి అంబానీ మామ నిన్న బాంబు పేల్చేసాడనమాట. ఏమైతే రీచార్జ్ ప్లాన్ వాల్యూ అయితే ఉందో అది పెంచేశారనమాట. సో జూలై 3వ తారీఖు నుంచి కొత్త రేట్లతోని రీచార్జ్ ప్లాన్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. 1 జీబీ పర్ డే 28 రోజులకి ప్రెజెంట్ మీరు యూజువల్లీ ₹209 పెట్టి రీచార్జ్ చేసుకుంటున్నారు. అదేమొచ్చి ఇప్పుడు 249 అవుతుందన్నమాట. అలాగే 1.5 జీబీ ₹239 పెట్టి రీచార్జ్ చేసుకునే వాళ్ళకి ₹299 అంటే ఆల్మోస్ట్ చూసుకుంటే ₹40 to ₹50 to ₹60 ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ ప్లాన్ వ్యాలిడిటీ రోజులు పెరిగే కొద్దీ ఆ ప్రైస్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఉదాహరణకి 84 డేస్ ఎవరైతే రీఛార్జ్ చేసుకుంటారో అంటే ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ ప్లాన్ రీఛార్జ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ప్రెసెంట్ ₹719 ఇస్తున్నారనమాట. రోజుకి 2 జీబీ ఫర్ 84 డేస్. ఇప్పుడు ₹719 కాస్త ₹859 అయింది. అంటే ఆల్మోస్ట్ ₹140 ఇంక్రీజ్ అయినమాట. ₹140 ఇంక్రీజ్ అయింది 3 నెలల ప్లాన్ మీద. అండ్ పొద్దున్న లేచేసరికి ఎయిర్టెల్ కూడా బాంబు పే చేశారనమాట. జియో నన్ను రేట్లు పెంచితే నువ్వేంటి, మేము రాత్రి కూర్చొని మేము కూడా రేట్లు పెంచేస్తాం అని చెప్పేసి ఎయిర్టెల్ కూడా పోటాపోటీగా రేట్లు పెంచేశారనమాట. నిన్న జియో న్యూస్ వచ్చేసరికి చాలా మంది జియో సబ్స్క్రైబర్స్ అయితే ఇమీడియట్ గా పోర్ట్ అయిపోదాం మనం ఎయిర్టెల్ కైనా వోడాఫోన్ కైనా అనుకున్నారు. అండ్ పోర్ట్ అవుదాంలే అని చెప్పి రాత్రి పోర్ట్ రిక్వెస్ట్ పెట్టి నెక్స్ట్ రోజు ఎయిర్టెల్ ఆఫీస్కి వెళ్ళే లోపే ఎయిర్టెల్ వాడు కూడా ప్రైసెస్ ఇంక్రీజ్ చేశారనమాట. ఇంకా నిరాశతోని ఆ మెసేజ్ డిలీట్ చేసుకుని ఇంట్లో కూర్చున్నారనమాట. వోడాఫోన్ కి పోర్ట్ అవుదామని చాలా మంది ఆలోచిస్తున్నారనమాట. సో యా, వోడాఫోన్ కూడా రేట్లు పెంచే అవకాశం ఉంది. బికాజ్ నేను చూసినట్టయితే వోడాఫోన్ ఎయిర్టెల్ ప్రైసింగ్ ఆల్మోస్ట్ ఒకేలా నడుస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఎక్కడ పోర్ట్ అవ్వట్లే, ఎందుకంటే నేను ఆల్రెడీ లాస్ట్ వీకే పోర్ట్ అయిపోయాను. అండ్ ఏ నెట్వర్క్ పోర్ట్ అయింది తెలుసా? బిఎస్ఎన్ఎల్. ఎస్, మనం వెరీ గుడ్ బిఎస్ఎన్ఎల్ కి పోర్ట్ అయింది అనమాట. సో నా నెంబర్ వచ్చేసి చాలా లాంగ్ జర్నీ. నేను 2010లో ఫస్ట్ మొబైల్ కొన్నప్పుడు ఓకే బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్ కొన్నప్పుడు, అండ్ ఆ బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్ నుంచి చాలా 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 నెట్వర్క్స్ మారిపోయి మళ్ళీ లాస్ట్కి మళ్ళీ నేను వచ్చి బిఎస్ఎన్ఎల్కే మళ్ళీ పోర్ట్ అయ్యి రీసెంట్లీ లాస్ట్ వీకే బిఎస్ఎన్ఎల్ నా సిమ్ కార్డ్ యాక్టివేట్ అయిపోయింది అనమాట. సో బిఎస్ఎన్ఎల్ నుంచి మళ్ళీ తిరిగి బిఎస్ఎన్ఎల్కి వచ్చిన మధ్యలో 14 years జర్నీ. నేను మీకు చిన్న రీక్యాప్ ఇస్తా. ఫస్ట్ నేను బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్ తీసుకున్నా. బిఎస్ఎన్ఎల్ నుంచి ఎయిర్సెల్ సిమ్ కార్డ్కి వచ్చా. ఎయిర్సెల్ నుంచి ఎయిర్టెల్కి వచ్చా. ఎయిర్టెల్ తర్వాత టాటా డొకోమో తర్వాత ఎయిర్టెల్ తర్వాత జియో తర్వాత వోడాఫోన్ ఐడియా తర్వాత మళ్ళీ బిఎస్ఎన్ఎల్. సో ఆల్మోస్ట్ అన్ని నెట్వర్క్స్ వాడిన ఎక్స్పీరియన్స్ నాకైతే ఉంది. సో ఐఎమ్ బ్యాక్ టు బిఎస్ఎన్ఎల్ అండ్ ఇంకా నేను బిఎస్ఎన్ఎల్ ఉంచబోతున్నాను అనమాట. సిమిలర్లీ ఎయిర్టెల్ ప్లాన్స్ కూడా జియో కన్నా కొంచెం ఎక్కువ ఉండిందనమాట. లైక్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్లాన్స్ మీరు ఏవైతే చూస్తున్నారు జియో కన్నా కొంచెం ఎక్కువ. అండ్ ఇప్పుడు ఈ రోజు రిలీజ్ చేసిన కొత్త ప్రైజింగ్ ఏమైతే ఉందో, రీఛార్జ్ ప్లాన్స్ ఏమైతే ఉన్నాయో అది ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అయిన జియో రేట్ల కన్నా ఇంక్రీజ్ అనమాట. సో ఎయిర్టెల్ ఇంకా పెంచింది రేటు. సో ఎయిర్టెల్ కూడా ఆల్మోస్ట్ ఒక ₹40 to ₹50. అండ్ ఆల్సో మంత్లీ ప్లాన్లో చూసినట్టయితే ఆల్మోస్ట్ ఒక ₹100 to ₹140 to ₹150 అనేది ఇంక్రీజ్ ఎయిర్టెల్ కూడా చేసింది. సో ఎవరైతే 2 సిమ్ కార్డులు మెయింటైన్ చేస్తున్నారో, ఒక దాంట్లో జియో ఒక దాంట్లో ఎయిర్టెల్ పెట్టిన వాళ్ళకి పాపం జేబు చిల్లు పడబోతుంది అనమాట. ఎందుకంటే ఈ 2 సిమ్ కార్డులు మెయింటైన్ చేయడానికి నెలకి ఆల్మోస్ట్ ₹500 to ₹600 అవ్వబోతుంది ఫ్రమ్ July 3rd ఆన్వర్డ్స్. సో ఇప్పుడు నేను ఈ 7 to 10 days ఏమైతే బిఎస్ఎన్ఎల్ వాడానో ఆ ఎక్స్పీరియన్స్ అయితే సో ఫార్ బాగానే ఉంది, డీసెంట్గానే ఉంది. అండ్ ఆల్సో రీఛార్జ్ ప్లాన్స్ విషయంలోకి వస్తే ఎయిర్టెల్ అండ్ జియో ప్లాన్స్ కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 40 to 50% రేట్ తక్కువనే చెప్పాలి ఆఫ్ బిఎస్ఎన్ఎల్. కాలింగ్ కూడా చాలా డీసెంట్గా ఉంది. నాకైతే ఎక్కడ ప్రాబ్లం అనిపించలే. ఇట్ వాజ్ స్మూత్ అండ్ ఫైన్. అండ్ ఆల్సో డేటా విషయంలోకి వస్తే ఎవరికైతే 5G 4G అలవాటు పడ్డారో ఆ స్పీడ్ మీకు ఆబ్వియస్లీ బిఎస్ఎన్ఎల్ ఇవ్వలేదు. బికాజ్ బిఎస్ఎన్ఎల్ 3G అనేది ఇండియాలో ఫుల్గా యాక్టివ్గా ఉంది, కానీ 4G అనేది ఓన్లీ కొన్ని ఏరియాస్లోనే అండ్ పెద్ద ఏరియాస్లోనే 4G అనేది యాక్టివ్లో ఉందన్నమాట. సో ఐ థింక్ డేటా నేనున్న ఏరియాలో అయితే 4G సిగ్నల్ వస్తుంది. అండ్ స్పీడ్ ఎంత వస్తుంది అని మీరు అడిగితే ఆల్మోస్ట్ 6 to 8 Mbps మధ్యలో వస్తుంది అనమాట. అండ్ దట్స్ డీసెంట్ ఫైన్. యూట్యూబ్ వీడియోస్ ఒక 360p అండ్ 480p క్వాలిటీలో చూడొచ్చు. 720p 1080p ఎక్స్పెక్ట్ చేయొద్దు. అలాంటప్పుడు మీరు 5G నెట్వర్క్ అండ్ 4G నెట్వర్క్ వాడాల్సిందే. బట్ యా, ఐ థింక్ ఇప్పుడు జనాలు చాలా మంది ఆలోచిస్తున్నారు. సో సిమ్ కార్డ్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ₹600 to ₹1000 కూడా అవుతుంది అనమాట కొంతమందికి. మీరే మొబైల్ నెట్వర్క్ వాడుతున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో కింద. అండ్ ఆల్సో ఒకవేళ మీరు మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ చేయాలనుకుంటే ఇప్పుడు ఇన్న సిచ్యువేషన్లోని ఏ నెట్వర్క్కి పోర్ట్ అవ్వాలనుకుంటున్నారో అది కూడా మీరు మెసేజ్ చేస్తే సూపర్ అనమాట. అండ్ విత్ దిస్ ఈ వీడియో నేను ఇప్పుడు ఎండ్ చేయబోతున్నా. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఆల్సో మీరు ఈ ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు నేను వస్తాను. అంతవరకు సెలవ్.